ఆంధ్రప్రదేశ్లో యోగాను ఒక జీవన విధానంగా మార్చేందుకు జరుగుతున్న కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగిన యోగా కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సాధించడం వల్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ యోగా ప్రాముఖ్యతను మరోసారి నొక్కి చెప్పారు. వదులుతూ మాకాలు బెండు చేయండి, చేరులాగా కూర్చోండి. శ్వాస భర్తే हुए खड़े हो जाइए. श्वास తీసుకుంటూ సామాన్య స్థితికి రండి. एक और बार इसका अभ्यास करेंगे. మరొకసారి అభ్యాసం చేద్దాం. श्वास प्रश्वास पर ध्यान देते हुए और धीरे से श्वास लेते हुए ऊपर आइए और दोनों हाथों को नीचे लीजिए. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ముందుకు స్ట్రెచ్ చేయండి और श्वास छोड़ते हुए दोनों हथेलियों को छाती के पास लेके आइए. इस अवस्था में थोड़ी देर बने रहिए. ఆంధ్రప్రదేశ్ ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకునే ఉద్యమాన్ని బలోపేతం చేసిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు యోగాను తమ జీవితంలో భాగం చేసుకునే ఉద్యమాన్ని బలోపేతం చేసిన విధానానికి అభినందనలు. నేను కూడా పాల్గొన్న విశాఖపట్నంలోని యోగాంధ్ర కార్యక్రమం అనేక మందిని మంచి ఆరోగ్యం, శ్రేయస్సు దిశగా ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది అంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. सांस छोड़ते हुए गर्दन को लेफ्ट साइड मोड़िए. श्वास వదులుతూ తలాని ఎడమ వైపు తిప్పండి. सांस भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. धीरे से गर्दन को आगे की ओर झुकाइए. निधाనంగా తల ముందుకు వంచండి और श्वास యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఇది ప్రజల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని ప్రధాని తన సందేశంలో స్పష్టం చేశారు. ప్రజలంతా యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరగాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు యోగా విస్తరణకు చేస్తున్న కృషి ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తిదాయకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. गर्दन का क्रियाओं के साथ शुरू करेंगे. మొదటిగా नेक मूवमेंट्स చేద్దాం. गर्दन को आगे और पीछे झुकाने का अभ्यास. తల ముందుకు వెనక్కు వంచుతో అభ్యాసం. धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए. श्वास వదులుతూ సామాన్య స్థితికి రండి. విశ్రామం చేయండి.